అందరూ చూద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మాట మనం చదువుకొని ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం కొనసాగించుదాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకొని, ఆ చదవగలిగిన వాళ్ళు కొంచెం స్టేజ్కి దగ్గరగా ఉండండి. ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ఇష్టపడదాము. కొద్ది సమయం దేవుని మాటలు మనం విందాం. కొద్ది సమయం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి తొట్టులో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్త మానము. ఒక గ్రామానికి చెప్పలేదు ఈ మాట, ఓ పట్టణానికి చెప్పలేదు ఈ మాట, ఓ దేశానికి చెప్పలేదు ఈ మాట, ఓ కులానికి, ఓ గోత్రానికి, ఓ మతానికి చెప్పలేదు ఈ మాట. ఈ మాటలో రాయబడినటువంటి సంగతి ఏంటి అంటే, ప్రజలందరికీ, ఈ భూమి మీద నివసిస్తున్న సకల జీవకోటి ప్రాణులందరికీ, ముఖ్యంగా మానవుల జీవితం జీవిస్తున్న ఈ మానవులకు దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానం ఏంటంటే, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రక్షకుడు పుట్టాడు? దేని కొరకు ఈ రక్షకుడు పుట్టాడు? ఏ ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ పుట్టాడు. అసలు మనకు రక్షణ అవసరమా? మనమందరం రక్షణలో ఉన్నామా లేమా తెలియకనే బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఈ లోకంలో మరి సర్వ యుగాలలో, సర్వ కాలాలలో మనుషులకు తెలియని కొన్ని సంగతులు ఉన్నాయి, మనుషులకు అర్థం కాని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి ఎవరు తెలియజేయాలి అని అంటే, అది మనుషులు తెలియజేసేటువంటి పనిగా, మనుషులకు అర్థమయ్యేటువంటి పనిగా. అయితే ఆ విషయాలను, ఆ సంగతులను ఎవరు తెలియజేయాలి అని అంటే, వాటిని ఎరిగి ఉన్న దేవుడు మాత్రమే. అందుకే మనుషులకు తెలియనటువంటి ఆ రహస్యాలను, మనుషులకు తెలియనటువంటి ఆ నిగూఢ సత్యాలను దేవాతి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి దినమే ఈ క్రిస్మస్ దినము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నరులకు తెలియనటువంటి దేవునికి తెలిసిన ఆ సత్యం ఏంటి, ఆ రహస్యం ఏంటి అని అంటే, మానవులందరికీ రక్షణ. మొదటిది, మానవులందరికీ ఏం కలుగు చేయాలి అనుకున్నాడు అని అంటే, రక్షణ కలుగు చేయాలనుకున్నాడు. అదేందయ్యా, మనందరికీ రక్షణ లేదా? అవును, బైబిల్ చెబుతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అనగా మానవుల్లో ఏం చేరిపోయింది అంటే, పాపం చేరిపోయింది. అరే, పాపం ఎప్పుడు చేరిపోయింది అని అంటే, దేవుడు ఆదిలో సృష్టి చేసినప్పుడు సృష్టిలో ప్రాణిగా దేవుడు మానవుని కూడా సృజించాడు. అయితే మానవుడికి ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞలో బ్రతకమని చెప్పాడు. కానీ అపవాది మాటలు విని మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏ రోజైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఆ రోజే పాపము చేసిన వాడయ్యాడు. ఈరోజు మనం అందరం అనుకుంటాము, పాపం అంటే నరహత్య చేయటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, అబద్ధాలు ఆడటము, మోసాలు ఆడటము అని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా అది కాదండి పాపం. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడము పాపము, దేవుని గుర్తెరకపోవటము పాపము, దేవుని అడుగుజాడల్లో నడకపోవటము పాపము, నేను సృష్టించిన తండ్రి ఎవరో నీకు తెలియకపోవటము పాపము. అటువంటి పాపములో ఈరోజు మానవుడు బతుకుతున్నాడు. అది తెలియచేయటానికి దేవుడు నరుడిగా పుట్టాల్సి వచ్చింది. ఏ రోజైతే మానవుల యొక్క పాపం ప్రవేశించిందో
ఆ పాపం ద్వారా వచ్చినటువంటి పర్యవసానాలే ఈ దొంగతనాలు, ఈ వ్యసనాలు, లేదా ఈ లోకంలో జరుగుతున్నటువంటి మానభంగాలు, నరహత్యలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగో పాపం అనే దానిలో నుంచి వచ్చాయి. దేవుని బిడ్డారా, ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు శ్రద్ధ పెట్టి మీరు ఆలకిస్తే నీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. అటువంటి పాపాన్ని పరిహరించడానికి దేవుడు ఆదిలో ఆదాముకు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 3:13-15 వాక్యంలో దేవుడు ఆదాముకు లేదా అవ్వకు చేసినటువంటి వాగ్దానము ఏంటి అని అంటే, ఇదిగో మీ పాపమును పరిహరించడానికి ఇదిగో మీ కొరకు రక్షకుడు పుడతాడు అనేటువంటి వాగ్దానము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ వాగ్దానము? ఒకసారి మాట మనం చదువుకుందాం. ఆదికాండము 3:15 వాక్యం. మరియు నీకును స్త్రీకి సంతానములకును ఆమె సంతానములకు వైరము కలుగు చేసేదను, నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి స్త్రీ సంతానము అనగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఇదిగో ఆయన ద్వారా మాత్రమే ఇదిగో ఈ పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న వారికి విముక్తి, విమోచన అని దేవుడు ఆదిలోనే ప్రకటించాడు. అది నేను ఏ స్త్రీనైతే ఆనాడు సాతాను మోసం చేశాడో అదే స్త్రీ ద్వారా మరలా దేవుడు ఈ లోకానికి రక్షణ కలుగు చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మానవులకు రక్షణ అవసరము. ఎందుకంటే మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం సచ్చిన వారమై ఉన్నాం కనుక క్రీస్తు యేసు యొక్క రక్తం చేత మనం శుద్ధీకరించి బ్రతికించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మానవుని యొక్క రక్షణ లేదని మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడూ లేడని బైబిల్ చెబుతుంది. అలాగే నీతిమంతుడు కలరు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా ఆలకించండి. రక్షణ మనకు అవసరమైంది. ఆ రక్షణ ఎవరేయాలి? ఆ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది అని అంటే, దేవుడు ఆదిలో వాగ్దానం చేశాడు, ఇదిగో స్త్రీ సంతానము. ఎవరు? నజరేయుడైన యేసు. అయితే జాగ్రత్తగా ఆలకిద్దాం. ఎప్పుడైతే మానవుడి జీవితంలో ఈ పాపం చేరిపోయిందో మనకు ఉన్నటువంటి రక్షణ కోల్పోయాడు ఆదాము. అయితే ఆ స్వభావం మానవుల్లోకి వచ్చేసిన తర్వాత మానవుల్లో కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే, పాపం అధికమైపోయింది, విచ్చలవిడితనం అధికమైపోయింది, ఆజ్ఞ అతిక్రమం ఎక్కువైపోయింది, అతిక్రమాలు ఎక్కువైపోయాయి, దోషాలు ఎక్కువైపోయాయి. దీని ద్వారా మానవ జీవితంలో కలిగిన పర్యవసానాలు ఏంటంటే అనేక జీవితాలు నలిగిపోయాయి, అనేకులు తిరస్కరించబడతారు, లోకంలో చెడ్డ పేరు, లోకంలో వారి మీద అనేక రకాలైనటువంటి వ్యసనాలు, తిరుగుబాటుతనము. ఇంకా మనం చేస్తే దేవుని బిడ్డలారా, అనేక మంది పాపములకు లోబడిపోయి తమ జీవితాలు విసిగిపోయిన స్థితిలోనికి వచ్చారు. చూడండి, కొన్ని జీవితాల్లో పాపం ద్వారా వచ్చిన పర్యవసానాలు, ఎన్ని మందులు వాడిన తగ్గని రోగాలు, పాపం ద్వారా వచ్చిన కొన్ని పర్యవసానాలు, ఎక్కడికి వెళ్ళినా వారి బ్రతుకు మారకపోవటం, పాపం ద్వారా వచ్చిన పర్యవసానాలు, ఎక్కడికి పోయినా నష్టాలు ఊపి, కష్టాలు ఊపి, శ్రమలు ఊపి. అర్థం కాదు ఎందుకు ఈ శ్రమలు తగ్గట్లేదు, అర్థం కాదు ఎందుకు ఈ బ్రతుకు మారలేదు, అర్థం కాదు చాలా మంది జీవితాల్లో ఎందుకు ఈ పోరాటాలు. అయితే విసికి వ్యాసారిపోయినటువంటి జనాంగాన్ని ఈ రక్షకుడు పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని మత్తయి సువార్త 11:28 ఆయన పిలుస్తున్నాడు. నేను దీనవశ గలవాడును, సాత్వికుడును, నా కాడి సులువు, నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి దేవాది దేవుడు అంటున్నాడు, మీరు విసిగిపోయి ఉన్నారా, నలిగిపోయి ఉన్నారా, గుండె చెదిరిపోయి ఉన్నారా, అనేక రకాలైన తిరస్కారాల చేత లోకంలో పడిపోయి ఉన్నారా, నిజం నీకు రక్షణ లేదనుకుంటున్నావా, సమాధానం లేదనుకుంటున్నావా? అయితే నేను రక్షించడానికి ఈ లోకంలో దేవాది దేవుడు పుట్టాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఇచ్చిన రక్షణ ఏంటి? ఒకటి శరీరానుసారమైన రక్షణ, రెండు ఆత్మానుసారమైన రక్షణ. శరీరానుసారమైన రక్షణగా ఈ లోకంలో మనం పడుతున్న అనేక రకాలైన బాధలు, కష్టాలు, శ్రమలు, ఊపిరి నుంచి ఆయన విడిపించగలడు. ఆత్మానుసారమైన రక్షణ ఏంటనగా, చనిపోయిన తర్వాత ఆత్మ కూడా రక్షణ ఉంది. ఆ ఆత్మను రక్షించడానికి అది ఆయన అన్నాడు, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. కాబట్టి నమ్మటం వలన ఇదిగో నీకు ఈ కార్యం జరుగుతుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2:8 అంటాడు, ఇదిగో ఇది క్రియల చేత కాదు,
ఇది మీ విశ్వాసం చేత, ఇది కృప చేతనే మీరు రక్షించబడతారు. కాబట్టి మన విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాము, కృప చేత రక్షించబడతాం. కానీ చాలామంది అనుకుంటున్నారు దానా ధర్మాదాల చేత మేము రక్షించబడతాము, పుణ్యకార్యాలు చేయడం ద్వారా మేము రక్షించబడతాము, తీర్థయాత్రలకు పోవడం ద్వారా మేము రక్షించబడతాము, లేదా ఓ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా మేము రక్షించబడతాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. నిజ దేవుని ఎరుగుటయే రక్షణ, నిజ దేవుని నమ్ముకోవటమే రక్షణ, నిజ దేవుని యొక్క సహవాసంలో ఉండటమే రక్షణ. అటువంటి వారికి నిత్య జీవం ఇస్తానని దేవుడు తెలియజేశాడు. దేవుని బిడ్డారా, అయితే ఈ లోకంలో పాపం అనే ఊబిలో మగ్గిపోయిన ప్రజలను రక్షించడానికి ఇదిగో దావీదు పట్టణం ముందు పుట్టాడు ఈ రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట నేను ఏం తెలియజేస్తున్నాను మీకు దేవుని బిడ్డారా, పాపపు ఊబిలో పడిపోయినటువంటి ఈ మానవుని రక్షించడానికి దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుర్తించుటే మనకి రక్షణ, ఆయన విశ్వసించడం మనకు రక్షణ, మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడటము మనకు రక్షణ. ఇట్టి కార్యాన్ని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో జరిగించారు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ మాటలోనికి వస్తే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఎలాంటి వాడు అంటే అద్భుతకరుడండి. రెండో సత్యం ఏంటో తెలుసా? నిజ దేవుడు ఎవరో నిజంగా ఈ ప్రపంచానికి తెలియదు. నిజ దేవుడు ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. నిజ దేవుడు ఎవరో ఈ ప్రపంచానికి ఇంకా గుర్తుపట్టలేదు. అయితే ఎలా తెలుస్తుంది నిజ దేవుడు ఎవరో అంటే దానికని కొన్ని సూచనలు ఈ లోకానికి తెలియజేస్తాడు. ఏంటి? ఎవరో చేయలేని అద్భుత కార్యాలు ఆయనే చేశాడు. బహుమండి రోగాలను, ఎక్కడ వల్ల పడిన రోగాలను ఆయనే బాగు చేశాడు. చచ్చిన వాడికి బ్రతకడు అనుకున్న ఆ జీవితాల్లో జీవాన్ని నింపి బ్రతికించాడు. అద్భుతాలు కావచ్చు, సూచక్రియలు కావచ్చు, చనిపోయిన వారిని తిరిగి లేపడం కావచ్చు, అసలు మానవుడు ఎలా బ్రతకాలో మాదిరికరంగా అని చూపించాడు. అందుకే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 18లో అంటాడు, ఇదిగో ఆయన ఈ లోకానికి మాదిరిగా ఉండుటకు శరీరాన్ని ధరింపజేశాడు. ఆయన మాదిరిగా మనం నేర్చుకోవటం, ఆయన చూసి నేర్చుకోవటానికి ఆయన మాదిరికరంగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డారా, ఇదిగో ఈ వాక్యం వింటున్న మనము ఆయన ఎందుకో అద్భుతాలు చేశాడు, ఎందుకో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎందుకో చనిపోయిన వారిని బతికించాడు అని అంటే ఇదిగో నీకు నాకు అర్థం కావాలి. నిజ దేవుడు ఎవరో అర్థం కావడానికి ఆయన చేశాడు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, శాంతిని, సమాధానాన్ని భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఆయన ఇస్తూ వచ్చాడు. ఎందుకు? ఎక్కడ శాంతి దొరుకుతుందంటే అది దేవుని దగ్గర అని నీకు అర్థం కావడానికి. ఎక్కడ సమాధానం దొరుకుతుందంటే అది దేవుని దగ్గర అని నీకు అర్థం కావడానికి. ఎక్కడ రక్షణ దొరుకుతుందంటే అది దేవుని దగ్గర అని నీకు అర్థం కావడానికి. ఇదిగో మా కావనింది, కావల్లో ఒకసారి నేను ప్రార్థన చేయడానికి పోయింది అన్నప్పుడు అన్న అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగలేదు, మా రోగాలు తగ్గలేదు అని అక్క ఒక మాట చెబుతా వింటావంటే చెప్పయ్యా అనింది. యేసుక్రీస్తుని విశ్వసించక అంటే ఏ మాట అన్న చెబుతూ కానీ ఆ మాట చెప్పాకయ్యా అనింది. నువ్వే మాట అన్న చెబుతూ కానీ ఆ మాట చెప్పాకయ్యా. అదేంటక్క అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మాకు ఇష్టం లేదయ్యా. ఏమక్క అంటే అదెందుకో మాకు ఇష్టం లేదు, ఆయన అంటే మాకు అసలు ఇష్టం లేదు. మరి నీకు బాధలు పోవాలన్నావు, సమస్యలు పోవాలన్నావు, నీకు రక్షణ కావాలన్నావు అని అంటే నాకు తెలుసయ్యా ఆయన దగ్గరికి వెళ్తే 3 రోగాలు కూడా తగ్గిపోతాయి. మరి ఇంత తెలిసిందా నేను ప్రార్థన చేయించుకోవడానికి ఏమి, నమ్మటానికి ఏమంటే అది మా 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 కులం కాదు, మా మతం కాదు, మా వ్యవహారం కాదని. అమ్మా యేసయ్య కులానికి చెందినవాడా, మతానికి చెందినవాడా, దేశానికి చెందినవాడా, రాజ్యాలకు చెందినవాడా? ఈయన ప్రపంచ రక్షకుడండి. ఈయన ఇచ్చినటువంటి రక్షణ ఏ కులానికో, గోత్రానికో, దేశానికో, మతానికో సంబంధించింది కాదు. చెడిపోతున్నా, పాడైపోతున్నా ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి దేవాది దేవుడా ఈ లోకానికి నరునిగా దిగి వచ్చాడు. అది అర్థం కాక ఆయన పక్కన పెట్టేస్తున్నారు. అదేమని అంటారు, ఆయన మొండి రోగాలు తీసేస్తాడు, చచ్చిన వాళ్ళు బతికిస్తాడు, మొండి దెయ్యాలు పోగొడతాడు. ఏ పరిస్థితి ఆయన దగ్గరికి పోతే అసాధ్యమైంది లేదు, అన్ని తెలుసు. కానీ దేవుని దగ్గరికి రారు. ఎందుకో తెలుసా? అది మాది కాదు అని. యేసయ్య మతాన్ని ప్రకటించడానికి లోకంలోకి రాలా. పాడైపోయిన మానవులు రక్షించడానికి అని లోకానికి వచ్చాడు. పాడైపోయిన బ్రతుకులు బాగు చేయడానికి అని లోకి వచ్చాడు. సమాధానం లేదని ఏడుస్తున్నాడు, జీవితంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు.
మార్గం ఏంటో గమ్యం ఏంటో తెలియక బతుకుతున్నా నీ జీవితంలో మార్గం చూపించడానికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా ఆలకిస్తున్నారా? రెండవది, నిజంగా దేవుడు ఎవరో తెలియచేయాలనే ఆయన ఇటువంటి కార్యాలు చేశాడు. నీకు అర్థం కావాలనే, నీకు జ్ఞానం రావాలనే ఆయన ఇటువంటి కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలు అంత మాత్రమే కాదు, జీవము గల దేవుడు ఎవరో నీకు అర్థము కావాలని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 20-21 మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా, ఆయన పునరుద్ధారణం ద్వారా లోకానికి నేను సజీవుడును అని ప్రకటించుకున్నాను. లోకంలో దేవుని బిడ్డారా, మనము తెలిసినంత వరకు మనము పూజించిన ఏ దేవుడైనా కావచ్చు, చనిపోయారు కానీ వారు ఎవరూ తిరిగి లేయలేదండి. కానీ నేనేం చెప్పాడు తెలుసా? నేను దేవుడును అని ప్రకటించుకోవటానికి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పటానికి ఆయన సమాధిని గెలిచి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. దాని ద్వారా మానవాళికి ఏం తెలియజేస్తున్నాడంటే, నేను జీవము గల దేవుడును అని ప్రకటించుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, గ్రామస్తులారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆయన రక్షకుడు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయన ఇదిగో ఆయన నిజమైన దేవుడు ఎవరో అని తెలియజేస్తుంది. వాక్యం ఏం చెబుతుందంటే ఆయన పునరుద్ధానుడు అని తెలియజేస్తుంది, ఆయన జీవము గలవాడు అని తెలియజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము జీవము గల దేవుని మనం వెతుకుతున్నామా? జీవము గల దేవుని మనం వెతుకుతున్నామా? యోహాను సువార్త 5:24 అంటాడు, ఇదిగో ఆయన విశ్వసించడం ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన వెంబడించడం ద్వారా మరణములో నుంచి మానవుని జీవములోనికి ఆయన దాటించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు, నేను చనిపోయి తిరిగి లేచినట్లుగా నన్ను యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే నరులు చనిపోయిన తర్వాత ఏమవుతారు? ఎక్కడికి వెళతారు? ఏ స్థితిలో ఉంటారు? ఏ లెక్కలో ఉంటారు? నరులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? దాన్ని కూడా యేసయ్య తెలియజేశాడు. నేను వివరించడానికి మీకు ఆలస్యం వద్దని నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. దేవుని బిడ్డారా, నరులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చాలామంది అంటారు చనిపోయిన తర్వాత అక్కడో బిక్కుడో అంటున్నారు. కానీ వాక్యం చెబుతుందండి, పాతాళం ఉంది, పరలోకం ఉంది. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు వెళితే పరలోకానికన్నా వెళ్ళాలి, లేదా నరకానికన్నా వెళ్ళాలి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న వాళ్ళే కానీ ఎవరు దేనిని ఏ రూపంలో చేసుకుని ఆరాధించకూడదు. ఇదిగో ఈ నామం వల్ల నేను మీకు రక్షణ కలుగును. ఏ నామము? యేసుక్రీస్తు నామం. మరి ఏ నామం వల్ల మీకు రక్షణ కలుగుతుంది? బైబిల్ వాక్యం చెబుతూ ఉంది దేవుని బిడ్డలారా. అయితే చూడండి, దిగిపోయేది ఎవరు అని అంటే, ఇదిగో చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, తాను దిగిపోవడం, యేసుక్రీస్తు దిగిపోవడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన చనిపోయి 3 దినాలు పాతాళానికి దిగిపోయాడు. ఎందుకో తెలుసా? పాతాళం ఉన్నాడికి తెలియజేయడానికి. ఆ తర్వాత 3 దినాల తర్వాత, ఈ 3 దినాలలోపు ఒకవేళ 1 రోజు 2 రోజులు తిరిగి లేచాడు, అసలు ఆయన చనిపోలేదంటారు. అందుకే 3 దినాల తర్వాత శరమము కుచించి నశించి సరే ఆ నిర్జీవం అయిపోయేటువంటి ఆ 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. అంటే అర్థం ఏంటంటే, తనకు మరణం మీద అధికారం ఉందని ప్రకటించడానికి, తన సజీవుడును అని ప్రకటించడానికి, తన మరణాన్ని గెలిచేవాడును అని లోకానికి చెప్పడానికి దేవాది దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, పాతాళం ఉంది అని తెలియజేశాడు. అలాగే 3వ దినం లేచి ఆ మరణాన్ని గెలిచి ఆయన ఆరోహణమయ్యి పరలోకం ఉందని కూడా తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు ఈ మాటలు? భూమి మీద నివసిస్తున్న మనకి. ఓ దేవుని బిడ్డలారా, ఈరోజు పరలోకం ఎలా వస్తుంది అని అంటే, ఆయన సహవాసం చేరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు మనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఇదిగో ఎవరైతే వెలుగులో ఉంటారో, ఎవరైతే వెలుగులో నడుస్తారో, ఎవరైతే అంధకార క్రియలు విడిచిపెడతారో, ఎవరైతే పాపానికి దూరంగా బతుకుతారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు దూరంగా బతుకుతారో, పద్ధతులకు దూరంగా బతుకుతారో, క్రీస్తు యేసు యొక్క మహిమలో బతుకుతారో వారికి నిత్య జీవం అండి. ఎవరైతే పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడతారో వారికి నిత్య జీవం అండి. తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తు యేసు యొక్క సహవాసంలో వెళ్ళిన వారికి ఈ నిత్య జీవం దొరుకుతుందండి. దేవుని బిడ్డలు ఆలకిస్తున్నారు. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క సహవాసంలో ఉంటారో వారేమో పరలోకం వెళ్తారు. ఎవరైతే ఈ లోక సంబంధమైన
జీవితం జీవించి పాపం అనే ఊబిలో మగ్గిపోతారో వారి కొరకు సిద్ధపరచబడింది నరకం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12-14 వచనాల్లో రాయబడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగింపులోకి వద్దాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12-14 వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వాక్యము అలాగే 14వ వాక్యాన్ని మనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము ముగింపులోనికి వచ్చాను. దేవుని బిడ్డలారా, ముగింపులోనికి వస్తున్నాను. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 20వ అధ్యాయము 12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ అక్కడ రాయబడినటువంటి మాట, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, ఈ మాటలు మనం గమనించాలి, తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించిందట. మరణము పాతాళములో ఉన్న వాటి వశమునున్న ఆ మృతులను అప్పగించిందట. ఇంకా వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఆ అగ్నిగుండము 2వ మరణము. దేవుని స్తోత్రం కలుగునది. వింటున్నారు దేవుని బిడ్డారా? గాల్లో చనిపోయిన వాళ్ళు గాలి అప్పగిస్తుంది, భూమి మీద చనిపోయిన వాళ్ళని భూమి అప్పగిస్తుంది, సముద్రంలో చనిపోయిన వాళ్ళు సముద్రం అప్పగిస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ ఏ మనుషులో చనిపోయారో వాళ్ళందరినీ ఒక రోజున క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎప్పుడో ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. అందుకే లోకానుసారంగా జీవించొద్దని బైబిల్ చెప్తా ఉంది. వారి క్రియల చొప్పున వాళ్ళ ప్రతిఫలాలు పొందుతారని బైబిల్ చెబుతూ ఉంది. మరి ఈ తీర్పు నుంచి మనం తప్పించుకునేది ఎలా? ఈ శ్రమ నుంచి మనం తప్పించుకునేది ఎలా? మీ కొరకు ఒక నాయకాగ్ని గుండము సిద్ధపరచబడింది అని దేవుడు సాతానుకు సిద్ధపరిస్తే, ఈ రోజున సాతాను వెంబడించి సాతాను ఆలోచనలోకి వెళ్ళిపోయి అనేకులు వాడి మార్గంలోకి వెళ్ళిపోయి నరకాగ్ని గుండానికి వెళ్ళే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, అగ్నిగుండానికి వెళ్ళకూడదని. దేవాతి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలి, మనసు మారాలి, బుద్ధి మారాలి, గుణం మారాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, క్రీస్తు రక్షకుడిని అంగీకరించాలి. అలా ఏ ప్రాణి అంగీకరిస్తుందో, అలా ఏ ప్రాణి తమ పాపంలోకి ప్రాయశ్చిత్తం చేసుకుంటుందో, యుగాలు దేవుడు సజీవుడిగా ఉన్నాడు కనుక ఆయన నమ్మిన మనల్ని కూడా సజీవులుగా చెందిస్తాడు. అయితే ఇదిగో ఆయన మన కొరకు త్వరగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆయన మన కొరకు త్వరగా రాబోతున్నాడు. దేవుడు నరుడై పుట్టినటువంటి దినము ఈ క్రిస్మస్ దినం అండి. ఈ క్రిస్మస్లో మనకి ఏ సత్యాలను ఆయన తెలియజేస్తున్నాడంటే, దేవుని బిడ్డారా, రక్షణ లేనటువంటి మానవ ప్రపంచానికి రక్షణ ఇవ్వటం, దేవుడెవరో తెలియనటువంటి ప్రజలకు తన దైవత్వాన్ని నిరూపించుకోవటం, జీవము గల దేవుడెవరో అర్థం కాని ప్రపంచానికి తన జీవము గల దేవుడిని ప్రకటించుకోవటం, చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారో తెలియక ఈ లోకంలో తమ ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు కనుక పైన పరలోకం ఉంది, కింద పాతాళం ఉంది అని భూమి మీద ఉన్న ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎవరెవరిని తన రాజ్య వారసులుగా చేస్తున్నాడంటే, ఇదిగో మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి బిడ్డలుగా మారిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ భాగ్యాన్ని దయచేస్తున్నారు. దీనివల్ల నువ్వు అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు, పుణ్యకారాలు చేయాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కార్యం చేయాలండి, ఆయన నీ తండ్రిని గుర్తించితే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నీ మనస్సు మారితే చాలు, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే చాలు, నేను సజీవునిగా చేసి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో పెట్టుకుంటాను. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఆయన నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ నశించడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డరా, ఈ గ్రామస్తులకు చేరుకున్న మనందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన రక్షకుడిని నమ్మండి,
ఆ ప్రజలందరికీ కలగబోయే ఇది మహా సంతోషకరమైన వార్త ఏంటంటే మనల్ని పాపం నుంచి విడిపించే రక్షకుడు ఆయనే, మనల్ని పవిత్రపరిచే రక్షకుడు ఆయనే, మన తనతో పాటు తన రాజ్యానికి తీసుకెళ్లే రక్షకుడు ఆయనే. చివరి మాట ఏంటో తెలుసా? జాగ్రత్త, త్వరగా రాబోతున్నాడు. జాగ్రత్త, త్వరగా రాబోతున్నాడు. ఎంత త్వరగా రాబోతున్నాడంటే ఒక్కసారిగా 800 కోట్ల మంది ఈ ప్రపంచంలో బతుకుతున్నారు. ఒక్కసారిగా 300-400 కోట్ల మంది మాయమైపోబోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు మధ్యాకాశానికి వచ్చి ప్రధాన దూత శబ్దము బోరవోదగా క్రీస్తునందు మృతులైన వారు మొదట ఆయన దగ్గరికి వెళ్ళిపోతారండి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇది వింటున్న వారికి వెరితనమే కానీ, అందుకే సిలువను గుర్చిన వార్త వింటున్న వారికి వెరితనం అన్నారు. కానీ దాన్ని విశ్వసించి నమ్మేవారికి రేపటి దినాన్ని ఇది మహాశక్తి. ఆ రోజున ప్రపంచ ప్రజలు రొమ్ము కొట్టుకుంటారంట. ఆ రోజున యేసుక్రీస్తుని మేము నమ్మలేకపోయామని ఈ ప్రపంచ ప్రజలు బాధపడతారంట. ఆ రోజున ఇదిగో ఇటువంటి రక్షణ అనేక మంది మైకులు పెట్టి, సువార్తలు పెట్టి, భోజనాలు పెట్టి, సెమీ క్రిస్మస్లన్నీ, ఆ క్రిస్మస్లని, ఈ క్రిస్మస్లన్నీ వాక్యాన్ని ప్రకటించారు, కానీ మేము వినలేదు అని ఆ రోజు బాధపడతారంట. ఆ రోజు బాధపడకుండా ఉండాలని ఈరోజు మేము ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తుని నమ్మండి. ఆయన నమ్మడం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. ఆయన నమ్మడం ద్వారా మీకు పరలోక రాజ్యం వస్తుంది. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కొద్ది వాక్యాన్ని అయ్యా మేము వివరించడానికి, సర్వయుగాల్లో మానవులకు తెలియని ఎన్నో సత్యాలు, ఎందుకు రక్షకుడు పుట్టాడు, మానవాళి చెడిపోయింది కాబట్టి, ఎందుకు తన దేవుడు నిరూపించుకున్నాడు, ఆయనే చేయగలడని అర్థం చేయడానికి, ఎందుకు ఆయనే సజీవుడని ప్రకటించుకున్నాడు, ఆయన మరణాన్ని గెలిచి లేవగలడు కాబట్టి, మనుషులకు ఎక్కడికి వెళ్ళాలో మార్గం చూపించి ఇది పరలోకమా నరకమా అని ఎందుకు తెలియజేశాడు, నువ్వు నిర్ణయించుకోవాలి కాబట్టి. అవునయ్యా, ఈరోజు మీరు చెప్తున్న మాటలు మేము నిర్ణయించుకోవాలి. మా స్థితి ఎక్కడ ఉంది? ఇంకా పాపంలోనే ఉన్నామా? ఇక్కడ తక్కడ బెక్కడ అనుకుంటూ బతికేస్తున్నామా? నిజంగా నా పాపాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నానా? పశ్చాత్తాపడ్డానా? ఎందుకో సుడిగుండాల మధ్య, ఎందుకో శ్రమల మధ్య, ఎందుకో ఈ లోక సంబంధమైన ఇచ్చిన మధ్య బతుకుతున్న నా బ్రతుకు మారలేదు అనుకుంటున్న వారిని నువ్వు పిలుస్తున్నావు కదయ్యా. నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని, నా ఎద్దుకు రండి, మీకు నేర్పిస్తానని, నా ఎద్దుకు రండి, మిమ్మల్ని రక్షిస్తానని. అవునయ్యా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యేసయ్య దగ్గరికి వెళితే మాకు రక్షణ దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే మా పాపములు క్షమించబడతాయి. యేసయ్యలో నిత్య జీవం ఉంది. యేసయ్య సజీవుడు. ఆయన ఈ లోకం గుర్తిరిగే భాగ్యాన్ని మీరు సహాయం చేయండి. ఒకప్పుడు మేము కూడా ఎరగని వారమే, ఒకప్పుడు మేము కూడా నాయన అర్థం కాక, నాయన దేవుడెవరో తెలియక, రక్షకుడు ఎవరో తెలియక, పరలోకం ఎలా వస్తుందో తెలియక బ్రతికిన వారమే. కానీ ఈరోజు మా కన్నులు తెరిచావు. ఈరోజు నాయన ఈ గ్రామ ప్రజలు, ఈ బిడ్డలందరూ కూడా గుర్తించాలి, ఎరగాలి. అందుకే ఈ ప్రయాస, అందుకే నాయన మా ఆలోచన, మా తలంపులు వీటన్నిటిని మీరు నాయన ఈ వాక్యం ద్వారా మా అందరికీ ప్రకటించాలి. మేమందరం వెలిగి తెలుసుకొని త్వరగా మారు మనసు పొంది, త్వరగా ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి, త్వరగా ఆ నరకాగ్ని కూడా తప్పించుకోవటానికి మా అందరికీ సహాయం చేయమని, ఈ గ్రామాన్ని, ప్రజలను అందరినీ దీవించి ఆశీర్వదించమని నమ్మకమైన యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. అందరూ చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి? ఒక మాట నేను చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనం క్రిస్మస్ చేసుకోవాలి? పండుగ చేసుకోమని బైబిల్లో ఉందా? అది పిచ్చుకొచ్చినది. పండుగ చేసుకోమని బైబిల్లో ఉందా అమ్మా?
ఒక మేలు చేస్తే 100 కుటుంబాలకు చెబుతావు, నాకు ఈ మేలు జరిగింది, నాకు ఈ అప్పు జరిగింది, నాకు ఈ బాధ జరిగింది. ఓ శ్రేష్టమైన రక్షణ ఇస్తే నువ్వు చెప్పుకోవడానికి చేతకాని వాడివా కాదు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని ప్రకటించుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఆయన ఇచ్చిన రక్షణను మనం ప్రకటించుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. అందుకేనండి ఇప్పుడు క్రిస్మస్లో ఊరికే ఎవరైనా వస్తారండి? ఊరికే ఎవరైనా వస్తారా? మీటింగ్ లాగా అరేంజ్ చేసి అంత ఇంత భోజనాలు ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా ఆ సత్యాన్ని మీకు తెలియజేయాలనే తపన తప్ప భోజనాలు పెట్టలేక, మీరు తినలేక కాదు, మీరు కొనుక్కోలేక. దేవుని స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఏంటి మా ప్రయాసం అంటే కనీసం ఈ రూపంగానైనా దేవుని వాక్యాన్ని మీకు తెలియజేయాలని, ఈ రూపంగానైనా రక్షణ అనేటువంటి అనుభవాన్ని మీరు కూడా కలిగి బ్రతకాలని. కాబట్టి ఈ గ్రామ ప్రజలు అలాగే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి మరి ఈ సంఘ బిడ్డలందరూ కూడా మీ అందరి మేలు కోరే ఈ కూటమి పెడుతున్నారు కనుక వారందరినీ మీరు ప్రేమతో చేర్చుకోండి. ఇంకా అనేక కూటాలు జరగడానికి అవకాశాలు ఇవ్వండి. మరి తప్పకుండా మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు రక్షించబడతాయి. మరి చక్కని ఈ క్రిస్మస్లో దేవుని వాక్యాన్ని మనం విన్నాము. మరి ఇంకా ముందున సమయం చాలా అయింది కనుక ఈ సమయాన్ని అధ్యక్షుడికి నేను అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వాక్య పరిచర్య